అనిత గారు నమస్కారం. నమస్తే అండి. మీరు 2014 ఫిబ్రవరి నుంచి ఈ జిల్లా ఆబ్కారీ మద్య నిషేధ శాఖ, లేక ఇంగ్లీష్లో అయితే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటారు కదా, దానికి జిల్లా పర్యవేక్షణాధికారిగా, డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉంటున్నారు. మీరు వచ్చిన తర్వాతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మీరు వచ్చిన తర్వాతే ఆదిలాబాద్ జిల్లా కూడా 4 జిల్లాలుగా మారింది, ఇప్పుడు విభజితమైంది. ఇంతకు ముందు ఉన్న మద్య నిషేధానికి సంబంధించిన చట్టాలు కానీ, వాటి అమలు కానీ, ఇప్పుడు జరుగుతున్న తీరు కానీ, ఈ రెండింటిని పోల్చుకుంటే మీకు ఏమైనా ప్రత్యేకమైన తేడాలు కనిపిస్తూ ఉన్నాయా? చట్టాలల్లో తేడా ఏమి లేదండి. కాకపోతే మేము రెగ్యులేట్ చేసిన వర్క్, ఇంప్లిమెంట్ చేసిన విధానాలు కొంచెం నేను వచ్చిన దానికన్నా ఇప్పుడు మెరుగైనాయి. నేను శ్రద్ధ తీసుకొని జిల్లాలో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం స్పష్టంగా పూర్తిగా తెలియని వాళ్ళ కోసం మీ విభాగం అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటున్నారు, అసలు అయితే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనాలి కదా, ఈ విభాగం విధులు ఏమిటి, అంటే వాటి పరిధులు ఏమిటి? అసలు ఫస్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విధానాలలో మత్తు పదార్థాలను నిషేధించాలి కంప్లీట్గా. అదేంటంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వ్యవస్థ, ప్రజలకు హానికరమైన ప్రాణహాని ఉంటుంది కాబట్టి మా మొదటి విధి మత్తు పదార్థాలను నిషేధించడం. దాంతోపాటు గవర్నమెంట్ రెవెన్యూని కొన్ని మద్యం షాపుల ద్వారా, వీటి ద్వారా గవర్నమెంట్ రెవెన్యూని కూడా తీసుకొచ్చే శాఖ మాది. అందులో కూడా కంపల్సరీ రెగ్యులేట్ చేస్తూనే ఉంటాము షాపులలో. అంటే చట్ట వ్యతిరేకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి మద్యం పదార్థాలు అమ్మకుండా చూడటం, తర్వాత చట్టబద్ధమైనవి కూడా విత్ ఇన్ ద ఫ్రేమ్ లో చట్టపరంగా ఒక పద్ధతి, నిబంధనలకు అనుగుణంగానే వాటిని నిర్వహించాలి. వాటి అమ్మకాలు జరిగేలా చూడటం కూడా విధి. సరే, ఇప్పుడు మన జిల్లాలో ఎన్ని మద్యం దుకాణాలు, ఎన్ని మద్యం కేంద్రాలు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి? మీరు అనుమతించిన జిల్లాలో ఇప్పుడు 27 మద్యం దుకాణాలు, 12 బార్లు ఉన్నాయండి, న్యూ డిస్ట్రిక్ట్. సరే, ఇప్పుడు వీటి నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా చాలా ముఖ్యమైన విషయం కదా. ఎంత ఆదాయం వస్తున్నదండి ఇప్పుడు మన జిల్లాలో ఉన్న దుకాణాలు, బార్లు, వీటి నుంచి? దుకాణాల కేటాయింపుకి దాదాపు 17 కోట్ల వరకు వచ్చింది. ఈ అమ్మకాల మీద కూడా సంవత్సరానికి 180 నుంచి 200 కోట్లు వస్తుంది మన జిల్లా వరకు. ఇంత పెద్ద ఆదాయం వస్తున్న విషయం కాబట్టి ప్రభుత్వం దీన్ని సరిగ్గా నిర్వహించాలని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఈ అమ్మకాలలో ప్రభుత్వానికి రావాల్సిన పన్ను కానీ ఎవరు తప్పించుకోకుండా చూడటం అనేది కూడా మీ విభాగం యొక్క ఆజమాయిషిలో జరగాల్సి ఉంటుంది. ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా కట్ చేసుకునే ఇస్తాం, అలా డీవియేట్ అనేది ఉండదు. ఇందులో లైసెన్స్ ఫీజు కంటే 7 times క్రాస్ అయిన అమ్మకాల మీద కూడా ప్రివిలేజ్ పన్ను అనేది కూడా మేము కలెక్ట్ చేస్తాము. అది కూడా ఆటోమేటిక్ ఆన్లైన్లో కట్ అవుతుంది. ఈ మద్యం దుకాణాలు, బార్లు ఏ రకంగా పనిచేయాలి అన్న దాని గురించి ఉన్న నిబంధనలు ఎటువంటివండి? మద్యం దుకాణాలు టైం ప్రకారం వైలేషన్ ఉండకూడదు. టైమింగ్ వైలేషన్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పని చేయొచ్చు? ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు A4 షాప్స్, మద్యం దుకాణాలు 10 నుంచి 11 వరకు బార్లు పనిచేస్తాయి. ఉదయం 10 నుంచి 11 దాకా అయితే రాత్రి 11 దాకా బార్లు పనిచేస్తాయి. దీనిలో రెస్టారెంట్లు ఉన్న వాళ్ళకు ఇంకొక గంట ఎగ్జామ్షన్ ఇచ్చాం, బార్లకు 12 వరకు. ఇది కాకుండా బయట ఎవరు మద్యం సేవించడం మీద కానీ, మద్యం అమ్మడం మీద కానీ చట్టం ప్రకారం అసలు ఎవరైనా సేవించడం అనేది ఏ రకంగా చేయాలి? ఈ షాపుల్లోనే చేయాలా, ఇంటికి వెళ్ళి తీసుకెళ్లి చేయాలా, బహిరంగ ప్రదేశాల్లో చేయవచ్చా, చేయకూడదా? దీని అన్నింటి గురించి అసలు చట్ట ప్రకారం ఉన్న నిబంధనలు ఏమిటి? బహిరంగ ప్రదేశాల్లో సేవించకూడదండి చట్ట ప్రకారం. మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్స్ అనేవి మేము లైసెన్సులు గ్రాంట్ చేశాము. ఆ మద్యం దుకాణానికి ఆనుకొని ఒక రూమ్ ఉంటుంది, అందులోనే సేవించాలి నిబంధనల ప్రకారం. బార్లకు బయటకి సేల్ చేయకూడదు, మద్యం బార్ల అందులోనే విక్రయించాలి. మన జిల్లాలో కూడా ఇప్పుడు అంతగా వినపడటం లేదు, కానీ ఒకప్పుడు దొంగసారా లేక ప్రభుత్వ నియమాల పరిధిలో లేకుండా తమంత తాము తయారు చేసే కల్తీ సారా, కల్తీ కళ్ళు, కల్తీ గుడంబ, గంజాయి, ఈ సమస్య బాగా ఉండేది. ఇప్పుడు మీ విభాగం పనిచేస్తున్న తీరు కారణంగా ఇవి చాలా వరకు అదుపులో ఉన్నాయని వింటూ ఉన్నాము. తర్వాత మన జిల్లాను కూడా గుడంబారహిత జిల్లాగా దీన్ని ప్రకటించారు. దీని వెనక అసలు ఎంత కృషి ఉంది, ఎటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఇది సాధ్యమైంది? దాదాపు 1 సంవత్సరం పాటు ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో జిల్లాలలో నాటుసారా విక్రయాల మీద, తయారు చేసే కేంద్రాల మీద దాడులు నిర్వహించడం జరిగిందండి. మా ఎక్సైజ్ కానిస్టేబుల్ క్యాడర్ నుంచి
డీసీ క్యాడర్ వరకు ఫీల్డ్ లెవెల్లో తిరిగి సర్ప్రైజ్ చెకింగ్లు, సర్ప్రైజ్ వాహనాల చెకింగ్లు ఇలాంటివి చేయడమే కాకుండా దీంతో చట్టపరమైన కేసులు నమోదు చేయడమే కాకుండా పల్లెటూళ్ళల్లో వాళ్లకు కరెక్ట్గా అర్థమయ్యే రీతిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దాదాపు 900 వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశామండి. ప్రచారం పెద్ద ఎత్తున చేశాము. పోస్టర్స్ రూపంగా బస్ స్టాండ్లలో ప్రతి విలేజ్ లెవెల్లో పోయేటట్టు పోస్టర్స్, వాటి వల్ల కలిగే నష్టాలేంటి అవన్నీ చేశాము. దాదాపు 25 నుంచి 30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ కళాజాత ప్రదర్శనల ద్వారా పల్లెటూరి గ్రామీణ జనాలకు అర్థమయ్యే రీతిలో వీటిని కూడా నిర్వహించాము. ఇవి అవేర్నెస్ ప్రోగ్రామ్స్. వీటి వల్ల దాదాపు 900 వరకు 110 సిఆర్పిసి బైండెడ్ ఓవర్ చేసాం. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ అంటే ఇంకొకసారి మేము నేరాలు చెయ్యము అనే ఒక ఒప్పందం. అంటే అది ఒక ఊరి మీద, ఒక వీధి మీద, ఒక్కొక్క మనిషి మీద ఇన్ పర్సన్ అమ్మేవాళ్ళు వీళ్ళందరినీ మళ్ళీ నేరం చేసినట్టయితే ఆ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఒప్పంద ప్రకారం 1 లక్ష రూపాయల జరిమానా లేదా ఒక 3 నెలల జైలు శిక్ష. అలా దీనివల్ల దాదాపు కంట్రోల్ అయింది గుడంబ బైండ్ ఓవర్స్ వల్ల. 110 సిఆర్పిసి, 109 సిఆర్పిసి. మన జిల్లాకు పక్కనున్న మహారాష్ట్ర నుంచి ఈ దొంగసారా, గుడంబ ఇట్లాంటివి వచ్చే సమస్య చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది కదండి. ఇంతకు ముందు కూడా తక్కువ ధరకు వస్తుందని అక్కడి నుంచి రావటం. మరి ఇప్పుడు దానిని ఎట్లా అధిగమించగలిగారు మీరు? దేశీదారు అంటారండి అక్కడ, డ్యూటీ పెయిడ్ లిక్కర్ మహారాష్ట్రలో. అది రాకుండా పటిష్టమైన చెక్ పోస్టులు ఉన్నాయి మాకు. ఇక్కడ లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ ఉంది, ఇక్కడ బోరేజ్ ఐసీపీ చెక్ పోస్ట్ ఉంది, గన్పూర్ చెక్ పోస్ట్ ఉంది, బైన్సా దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది. మా కానిస్టేబుల్స్ క్యాడర్ నుంచి 24 అవర్స్ పనిచేస్తారు చెక్ పోస్టులలో. ఇంకోటి రాత్రిపూట సర్ప్రైజ్ రూట్ వాచ్లు కండక్ట్ చేయడము. ఇంకా దీనిలో మెయిన్ ఒక ఆర్గనైజ్డ్గా చేసే వాళ్ళను అరెస్ట్ చేసి కండిషనల్ బెయిల్ మీద ఇప్పుడు రోజు మేము స్టేషన్కి పిలిపించుకుంటాము. వాళ్ళ మీద నిఘా పటిష్టంగా ఉంది, నిరంతరం ఉంది. ఒక 3 వ్యక్తులను పీడీ యాక్ట్ లో కూడా వేసాం. పీడీ యాక్ట్ అంటే ఒక 1 year నిర్బంధం జైల్లో. దాంతో దేశదారు కంట్రోల్ అయింది, గుడంబా కంట్రోల్ అయింది. దీనివల్ల మన గవర్నమెంట్ సప్లై చేసే లిక్కర్ ఇంక్రీజ్ అయిపోయింది. దాదాపు 40% పెరిగింది అమ్మకాలు. అంటే ఈ కల్తీ కళ్ళు, గుడంబా, సారా ఇవన్నీ రాకుండా ఉండడం వల్ల ఇది జరిగింది. ఒకటి చెప్పండి మీ అనుభవం నుంచి. ఇప్పుడు ఒక స్థాయి మించితే సారా కానీ మద్య పదార్థాలు కానీ మంచివి కాదు. సరే, ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజలు ఎట్లాగో దాన్ని ఆశిస్తారు కాబట్టి ప్రభుత్వం దాన్ని నియంత్రించి చేస్తూ ఉన్నది. కానీ ఈ నాటు సారా లేక గుడంబ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, వాటిని సేవించటంలో ఇప్పుడు ప్రభుత్వం నియంత్రించి ఏదైతే అమ్ముతూ ఉన్నదో ఇటువంటి సారా లేక మద్య పదార్థాలను సేవించడం, వీటి మధ్య తేడా ఏమిటి అసలు ఆరోగ్యపరంగా కానీ ఇతరమైన మంచి చెడుల దృష్ట్యా? ప్రభుత్వం తయారు చేసే మద్యము లిక్కర్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఖచ్చితమైన పర్సంటేజ్ ఉంటుంది. అది మా ఎక్సైజ్ అధికారుల సూపర్విజన్లోనే తయారు చేయబడుతుంది. ప్రాణహాని జరగదు. అది ప్రైవేట్గా గుడంబ, నాటుసారా వల్ల తయారు చేసే దానిలో అన్ని రకాల పదార్థాలు ఉంటాయి. మత్తు పదార్థాలు కానీ ఇంకా వేరే రకంగా హాని చేసే పదార్థాలు కానీ ఉంటాయి. దానివల్ల ఎక్కువ ప్రాణహాని జరగడము, నాడీ వ్యవస్థ మీద దెబ్బతీయడము, మెదడు, కళ్ళ మీద కూడా పని చేయకుండా పోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మద్యం సేవించే వాళ్ళ వైపు నుంచి చూసుకుంటే ఒక ఆరోపణ అనండి, ఒక కంప్లైంట్ చాలా ఎక్కువగా వినబడుతూ ఉండేది. మరి ప్రస్తుతం ఎలా ఉందో మీరు చెప్పాలి. ఏంటంటే ఈ లైసెన్స్డ్ కళ్ళు దుకాణాలు కానీ బార్లు కానీ చాలాసార్లు వీళ్ళు ఈ మద్యం తీసుకునే వాళ్ళు ఎలాగో లేక దానికి అలవాటు పడిన వాళ్ళు తప్పనిసరిగా ఎట్లాగో కొంటారు కదా అని చెప్పేసి ఈ రేటుకు అమ్ముతాం, తీసుకుంటే తీసుకో లేకపోతే పో అని దాని మీద రాసున్న ధర కన్నా చట్ట ప్రకారం ఏ ధరకైతే అమ్మాలో అత్యధికమైన ధర, దానికన్నా కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని, చాలాసార్లు రసీదులు ఇవ్వరని, దీనికి రసీదు అడిగినా ఇవ్వరని, ఇట్లాంటి వాటి గురించి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఈ వ్యవహారం అంతా క్రమబద్ధంగా జరగడానికి మీ విభాగం ఎటువంటి చర్యలు చేపట్టి ఎటువంటి నిఘా నిర్వహిస్తూ ఉన్నది? మా దగ్గర ఎంఆర్పి వైలేషన్ అనేది ప్రస్తుతం లేదండి. ఇక్కడ లేదు మన జిల్లాలో. ఒకవేళ ఉంటే కమాండ్ కంట్రోల్ రూమ్ అని మాకు హైదరాబాద్లో ఉన్నది. దాని ద్వారా మాకు కంప్లైంట్స్ వస్తాయి. ఎవరు అనేది కూడా పేరు ఏమీ తెలియదు. దాని ద్వారా కంప్లైంట్స్ వస్తాయి. అది ఇమీడియట్గా 24 hours లోపు మేము అటెంప్ట్ చేస్తాము, దానికి రిపోర్ట్ చేస్తాము. దీనికి ఈ వైలేషన్స్ అనేది ఎంఆర్పి వైలేషన్ కానీ డైల్యూషన్స్ కానీ ఇలాంటి ఏవి అతిక్రమించినా 5,000 నుంచి 5 లక్షల వరకు జరిమానా కమిషనర్ గారు విధిస్తారు. విత్ ఇన్ ద రూల్స్కు లోబడే వాళ్ళు అమ్మకాలు జరపాలి. ఏ మాత్రము దానికి అతిక్రమించినా కూడా క్రిమినల్ చర్యలే కాకుండా
జరిమానాలు కూడా పెద్ద ఎత్తున ఈ కమిషనర్ గారు వచ్చినాక చాలా పెంచారు. అది కూడా గవర్నమెంట్కి ఒక రకమైన ఆదాయం వస్తుంది. మేము రెగ్యులేట్ చేసేది మా వర్కే అది. సరే, ఇప్పుడు సంప్రదాయంగా కళ్ళు, సారా, తాటికల్లు, ఈత కళ్ళు ఇట్లాంటివి ఉన్నాయి ఊర్లలో. వాటిని సేవించడం అవి ఆరోగ్యానికి హానికరమైనవని కూడా పెద్దగా ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు ఆదివాసుల్లో వాళ్లకు సంప్రదాయంగా తమంత తాము చేసుకునే సారా, ఇప్ప సారా లాంటివి ఇట్లాంటి సంప్రదాయాలు ఉన్నాయి కదా. మీ ఎక్సైజ్ శాఖ పెట్టిన నిబంధనల కారణంగా అసలు అట్లాంటివి తయారు చేయవచ్చా, సేవించవచ్చా? అసలు దాని గురించి మీరు ఏర్పరిచిన నియమాలు, నిర్దేశాలు ఎట్లా ఉన్నాయి? ట్రైబల్స్కి 1 లీటర్ వరకు సెల్ఫ్ కన్జంప్షన్ చేసుకోవచ్చు అనేది చట్ట ప్రకారం ఉంది. అంటే 1 లీటర్ వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు అంతే, అమ్మకాలు జరపకూడదు. దాని మీద కూడా మేము విప్ప పువ్వు, ఎక్కువ రా మెటీరియల్ దాని మీద కూడా నిఘా పెట్టాము. ప్రస్తుతము మన జిల్లాలో ఆ విప్ప పువ్వు సారా కూడా లేదు. గతంలో ఇంద్రవెల్లి మండల్లో కొన్ని చోట్ల భారీ ఎత్తున రైడ్స్ చేశాము. వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్స్ చేసినాము. దాంతో వాళ్ళు కూడా చాలా వరకు తగ్గించుకున్నారు. మన దగ్గర టీఎఫ్టీ లైసెన్స్లు అనేవి ఎక్కువ ఉంటాయండి. అంటే ట్రీ ఫర్ ట్యాపర్, కల్లు గీత పని వారికి చెట్టు మీద అధికారం. సొసైటీస్ ఉంటాయి. కొంతమంది సొసైటీ మెంబర్స్ ఒక సొసైటీ ఏర్పరిచి దాని ద్వారా అమ్మకాలు జరుపుతారు. కళ్ళు అనేది ఇప్పుడు మన ఆదిలాబాద్లో చూసుకుంటే తాడి కన్నా ఈత చెట్లు ఎక్కువ. ఈత చెట్లు దాదాపు 11,000 వరకు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఈత చెట్లకు సరిపడా ఈల్డ్ ఒక్కొక్క చెట్టుకి 9 లీటర్ల ఈల్డ్ వస్తుంది. ఈత చెట్టుకి కొన్ని నెలల పాటు 4-5 months వస్తుంది. మామూలుగా చెట్టు నుంచి వచ్చిందే అమ్మాలి వాళ్ళు. ఏది కల్తీ చేసినా మా నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఇక్కడ నెలకి ఒక 40 నుంచి 50 శాంపిల్ సేకరిస్తాము. త్రో కోర్టు ద్వారా అవి రసాయనశాలకు పంపిస్తాము. రసాయనిక పరీక్ష తర్వాత వచ్చిన అనాలిసిస్ రిపోర్ట్ ప్రకారం తదుపరి చర్యలు, ఏమైనా కల్తీ వచ్చింది అంటే తదుపరి షాపులు లైసెన్సులు రద్దు చేస్తాము, సస్పెండ్ చేస్తాము, అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు మొదట్లో, ప్రభుత్వ దుకాణాల ద్వారా లేక ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న, ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందిన బార్లలో అమ్ముతున్న మద్యం విషయం చూసుకుంటే తయారీ దగ్గర నుంచి మీ విభాగం పర్యవేక్షణ, నిఘా ఉంటుందని. ఈ తయారీ ఎవరు చేస్తుంటారు? అంటే రకరకాల కంపెనీల నుంచి సేకరిస్తుంటారా మీరు? ఎట్లా? డిస్టిలరీస్ అనేటి ఒక 15 నుంచి 20 వరకు ఉన్నాయి హైదరాబాద్లో చుట్టుపక్కల. అక్కడ నుంచి బేసిక్ రా మెటీరియల్ ఈఎన్ఏ, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. అక్కడ నుంచి బ్రాండ్ వైజ్ రకరకాల ఫ్లేవర్స్, మాల్ట్స్, ఇలా రకరకాల ఇది చేసి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లలో కూడా ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉంటారు అండర్ కంట్రోల్ ఆఫ్ డిస్టిలరీ. అక్కడ నుంచి మాకు టీఎస్బీసీఎల్, తెలంగాణ స్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా అక్కడికి వచ్చి ఐఎంఎల్ డిపోలకు సప్లై చేస్తారు వాళ్ళు. డిపోస్ నుంచి రెగ్యులర్ ఈ వెండర్స్కి సప్లై అవుతుంది. కల్తీ కల్లు, గుడంబ దాదాపు లభ్యం కానంత గట్టిగా మీరు మీ పర్యవేక్షణ ద్వారా, మీ నిఘా ద్వారా, మీరు తీసుకున్న చర్యల ద్వారా దాన్ని అదుపులో పెట్టగలిగాము అని చెప్తున్నారు. కానీ ఏమాత్రము దాని మీద శ్రద్ధ తగ్గినా కూడా ఇవి మళ్ళీ రావచ్చు కదా. ఇలా ఎన్నోసార్లు జరిగింది కూడా ఇంతకుముందు. అట్లాంటి సమస్య రాకుండా ఏ దృష్టితో మీరు ఈ విషయాన్ని చూసుకుంటున్నారు? ఇప్పుడు నా దగ్గర టాస్క్ ఫోర్స్ ఉంటుంది. టాస్క్ ఫోర్స్ స్టేషన్లలో కూడా సర్ప్రైజ్ రైడ్స్, రూట్ వాచెస్ చేయిస్తుంటాం. ఇంకేదన్నా మాకు వేరే వాళ్ళు కంప్లైంట్స్ చేసినా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తాము. రైడ్స్ అనేది మాకు రెగ్యులర్లో డైలీ జరగాల్సిందే, దాడులు. అటువంటి చర్యల వల్ల ఈ బైండ్ ఓవర్స్, పీడీ యాక్ట్లు పెట్టడం వల్ల కొంత అవేర్నెస్ కూడా జనాలలో వచ్చింది, ఎలా జరుగుతుంది అనేది వచ్చింది. దాంతో సస్టైన్ చేయగలుగుతున్నాం. చాలా బాగుంది. మరి ఎక్కడైనా కల్తీ కళ్ళు అమ్ముతున్నారు, లేక నాటు సారా తయారు చేసి అమ్ముతున్నారు, చట్టం ఉల్లంఘన జరుగుతూ ఉన్నది, లేక లైసెన్సులు ఇచ్చిన దుకాణాల్లో కానీ బార్లలో కానీ వాళ్ళు నియమాలను అతిక్రమించి ఏదైనా చేస్తూ ఉన్నారు, ఎక్కువ ధరకు అమ్ముతున్నారు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, దాని గురించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఎట్లా? మాకు టోల్ ఫ్రీ నెంబర్ అండి. కమాండ్ కంట్రోల్ రూమ్లో 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. 180042 180042525253 1800425253. చాలా సులభంగా ఎవరైనా గుర్తుపెట్టుకోవచ్చు. శ్రోతలు రాసుకోండి, 1800425253. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ఫిర్యాదులైనా మీరు ఈ ఫోన్ నంబర్కి చేసి చెప్పవచ్చు. అయితే ఇలా ఫిర్యాదు చేసే వాళ్ళకి ఏమి సమస్యలు రావంటారా? వాళ్ళ పేరు, అడ్రస్లు ఏమి చెప్పక్కర్లేదండి, చేసి మాట్లాడవచ్చు. డైరెక్ట్ మాకు కనెక్ట్ చేస్తారు, కాల్ మాకు కనెక్ట్ చేస్తారు. ఇట్లా ప్రజల నుంచి ఆరోపణలు, ఫిర్యాదులు ఎన్ని వస్తుంటాయి మీకు? ఒకప్పుడు రోజుకు 10-15 వచ్చేవండి. ఇప్పుడు ఒక్కటి కూడా మేము రిసీవ్ చేసుకోవట్లేదు. గుడంబ తయారు చేయడానికి ముఖ్యమైన ముడి పదార్థం నల్ల బెల్లం, ఆలం, పటిక.
ఈ నల్ల బెల్లం అమ్మే వాళ్ళను కిరాణా షాపుల వాళ్ళు కానీ ఏ రకమైన అమ్మే వాళ్ళని కానీ 5 లక్షల రూపాయలకు బైండ్ ఓవర్స్ చేసినాం. అప్పటి నుంచి నల్ల బెల్లం అమ్మడం మొత్తానికి పోయింది. వాళ్ళు మళ్ళీ అమ్మితే 5 లక్షల జరిమానా లేదంటే జైలు. దాంతో నల్ల బెల్లం కంట్రోల్ అయిపోయింది. దానివల్లనే మేము 2015 డిసెంబర్ 12 జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులందరూ పీజేఆర్ గార్డెన్స్లో పెద్ద బహిరంగ సభ నిర్వహించి గుడంబా రహిత జిల్లాగా కలెక్టర్ గారు అనౌన్స్ చేశారు. మన రాష్ట్రంలో ఇలా ప్రకటితమైన 2వ జిల్లా ఆదిలాబాద్. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎక్సైజ్ విభాగము, ఆబ్కారీ మద్య నిషేధ శాఖ పనిచేస్తున్న తీరు చాలా పకడ్బందీగా సాగుతున్నది. ముఖ్యంగా మన జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును. మీ నాయకత్వంలో జిల్లాలో జరుగుతున్న ఈ పని ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాము. మీ విభాగము పనితీరు గురించి మీరు ఇంత వివరంగా మా కేంద్రానికి వచ్చి చెప్పినందుకు, ప్రజలు కూడా దీంట్లో ఎట్లా సహకరించవచ్చునో కొన్ని విషయాలు చెప్పారు. మీ వైపు నుంచి ప్రజలను మీరు కోరేది ఏమైనా ఉంటే అది చెప్పండి. ప్రజలకు ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే చెప్తాను. పర్సనల్గా, అఫీషియల్గా అంటే ప్రభుత్వం తయారు చేసే దానికి అన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది కాబట్టి ఈ గుడంబ, నాటుసారా ఇవన్నీ కన్నా అది కొంచెం బెటర్ అని చెప్తాను. అది కూడా తాగాలని చెప్పను నేను. ఇన్ పర్సనల్ నా ఒపీనియన్. డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. చాలా ధన్యవాదాలు అనిత గారు. నమస్కారం. థ్యాంక్స్ అండి.